మ్యాన్రోబా హెడ్లైన్స్. అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచి వసూలు చేస్తాం. అక్రమ నిర్మాణదారులకు హైడ్రా షాక్. రాజధానిలో చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా సరికొత్త ఎత్తుగడతో ముందుకు వెళ్తోంది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని అక్రమ నిర్మాణాలతో ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని నిర్మాణదారుల నుంచి వసూలు చేయాలనుకుంటోంది హైడ్రా. హైడ్రా అధికారులు ఇప్పటికే 18 చోట్ల 166 నిర్మాణాలను నేలమట్టం చేశారు. కట్టడాల కూల్చడంలో నిర్మాణ వ్యర్థాలు భారీగా పోగుపడుతున్నాయి. వీటిని తరలించడానికి కోట్లలోనే ఖర్చయ్యే అవకాశం ఉంది. కూల్చిన చెరువుల దగ్గర ఫెన్సింగ్ వేస్తేనే తిరిగి అక్రమాలు జరగవని స్థానికులు చెబుతున్నారు. కుంచుకుపోయిన వాటిని పునరుద్ధరించాలంటే తవ్వకాలు జరిపి పూర్వ ఆకారాన్ని తీసుకురావాల్సి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైడ్రా దగ్గర ఆ స్థాయిలో నిధులు లేవు. ప్రస్తుతం కూల్చిన 166 నిర్మాణ వ్యర్థాలను తొలగించడానికి ఏర్పాట్లు చేసినట్టు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ తెలిపారు. కూల్చివేతకు ఇచ్చిన కాంట్రాక్టులో శిథిలాల తొలగింపు ఒక భాగంగా చేశామని తెలిపారు. ఆర్ఆర్ చట్టం కింద ఈ మొత్తం వ్యయాన్ని నిర్మాణదారుల దగ్గర వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు తెలిపారు. మాదాపూర్లోని ఎన్కన్వెన్షన్ను 2 రోజుల కిందట కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇక్కడ దాదాపు చిన్న పెద్ద 10 నిర్మాణాలు ఉన్నాయి. వీటిని కూల్చివేయడానికి భారీ యంత్రాలను వినియోగించారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇనుప వస్తువులతో నిండి ఉన్న శిథిలాలను తొలగించడం కత్తి మీద సాములా మారింది. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రశంసలు వెలువడుతున్నాయి. హైడ్రా తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ బాక్స్లో చెప్పండి.